శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కామ్య భావనతో కూడి స్వర్గాది భోగములకై యజ్ఞాదులను సల్పుట ఉత్తమము కాదనియు, అట్టివారు జనన మరణముల నుండి తప్పించుకొన జాలరనియు 2 శ్లోకముల ద్వారా వచించుచున్నాడు. త్రైవిద్యామాం సోమపాపూత పాపా యజ్ఞైరిష్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. తాత్పర్యము: 3 వేదములను అధ్యయనము చేసిన వారును, కర్మకాండను సకామ భావముతో ఆచరించువారును, సోమపానము గావించిన వారును, పాపకల్మషము తొలగినవారు అగు మనుజులు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గము కొరకై ప్రార్థించుచున్నారు. వారు మరణానంతరము పుణ్యఫలమగు దేవేంద్రలోకమును పొంది అట్టి స్వర్గమందు దివ్యములగు దేవభోగములను అనుభవించుచున్నారు. వ్యాఖ్య: వేదములను అభ్యసించినను కొందరు అందు చెప్పబడిన సకామ కర్మలను మాత్రమే పూర్వ భాగమునే అవలంబించి యజ్ఞయాగాదుల ద్వారా భగవంతుని అర్చించి తత్ఫలితముగా స్వర్గాది పుణ్యలోకములను పొందుచున్నారు. అచ్చట పుణ్యఫలమును అనుభవించిన పిదప మరల భూలోకమందు జన్మించుచున్నారు. అట్టి సకామ భక్తులను గూర్చి ఇచ్చట చెప్పబడినది. వీరు మోక్షము కొరకై ప్రయత్నింపక స్వర్గాది భోగముల కొరకే ప్రయత్నించువారగుదురు. కాబట్టి పరమార్థ దృష్టి యందు పూర్ణ వికాసము కలిగిన వారు కారు. ఎలా అనగా అది స్వర్గమైనను లేక ఏ ఇతర పుణ్యలోకమైనను పునరావృత్తి కలిగి ఉన్నదే అని ఇదివరలో భగవానుడు తెలిపి ఉన్నారు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున. కనుక అట్టివారు జనన మరణ సంసార చక్రము నుండి తప్పించుకొనిన వారు కాదు, బంగారు సంకెళ్లచే బంధింపబడిన వారని వారిని గూర్చి చెప్పవచ్చును. ఏలా అనినా వారు సంసార కారాగృహమున పడి ఉన్నవారే అగుదురు. ఏది జనన మరణముల నుండి తప్పించగలుగునో అదియే సర్వులకును ఉత్తమమైనది, ముముక్షువులకు ఆచరణీయమైనది. అది ఏ ఆత్మపదము, బ్రహ్మపదము. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అట్టి బ్రహ్మపదమును పొందిన వారికిక జన్మ లేదు, సంస్కృతి లేదు. కాబట్టి పునరావృత్తిరహితమగు అట్టి పరమాత్మ పదమును పొందుటకే విజ్ఞుడు యత్నించవలెను కాని క్షయశీలములై పునరావృత్తి సహితములైనట్టి స్వర్గాది లోకములను కాదు. వేదములందు సకామ నిష్కామ కర్మలను రెండింటినీ గూర్చి చెప్పబడినను వారందరూ సకామ కర్మలనే అవలంబించి సంసారమును తిరిగి కొని తెచ్చుకొనుచున్నారు. యజ్ఞాది పుణ్య కార్యములచే వారి పాపము ఒకంత క్షయించినను ఆ పాపక్షయమును చిత్తశుద్ధి ద్వారా మోక్షాన్వేషణకు ఉపయోగించుకునిన ఎడల వారెంతయో మహత్తరమగు శ్రేయమును పొందగలిగి ఉండేటివారు. కాని వారట్లు చెయ్యక తిరిగి నశ్వరములగు స్వర్గాది భోగములనే కాంక్షించుచున్నారు. అట్టి సకామ దృష్టి కలిగి ఉన్న వారి విధానమును గీతాచార్యులు 2వ అధ్యాయమున లెస్సగా ఖండించి ఉన్నారు. స్వర్గ భోగములు భూలోక భోగముల కంటే కొంత మెరుగైనను వాని వలన సంసార బంధము తొలగనందు చేతను ఇంకనూ దృఢతర మగుట చేతను మోక్షమునకు ప్రతిబంధములగుట వలన విజ్ఞులకు అవి వాంఛనీయములు కావు. ప్రార్థయంతే అని చెప్పినందువలన వారు స్వర్గ పదవికై ఎంతయో ఆసక్తితో ప్రార్థించుచున్నారని అభిలషించుచున్నారని బోధపడుచున్నది. అట్టి ప్రార్థనను భోగముల కొరకు కాక యోగము కొరకు చేసినచో మానవుడు ఎప్పుడో మోక్షమును పొంది ఉండేవాడు. కావున ప్రార్థన చేయదలంచుచో మోక్షము కొరకై ప్రార్థించుదురుగాక, భోగముల కొరకు కాదు. అయితే ఈ యజ్ఞయాగాదులు వేదములందు ఏల చెప్పబడినవి అనగా పాపాచరణను తొలగించి జనులకు అధ్యాత్మ మార్గమున త్రిప్పుట కొరకే అగును.
పుణ్యమందు ఆసక్తిని కలుగచేయుటకే అగును. కాని అది చాలదు. పుణ్యము ఒకంత ఆర్జించినను గమ్యస్థానమగు పరమాత్మను చేరువరకు సాధనలను అభివృద్ధి పరచుకొనుచునే పోవలెను. కావున సకామ కర్మను దాటి నిష్కామ కర్మను ఏనాడైనను మనుజుడు చేపట్టవలసియే ఉండును. ఆ పని ఎంత శీఘ్రముగా జరిగినా అంత మేలు. కనుకని సకామ కర్మలను స్వర్గభోగాదులను భగవానుడు గీతయందు నిశితముగా విమర్శించి నిష్కామ కర్మాదులనే ప్రోత్సహించిరి. సకామ కర్మ రూపములగు యజ్ఞయాగాదులను ఆచరించుట వలన కలుగు ఫలితమేమి? స్వర్గలోక ప్రాప్తి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.